ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ రామాయణం గంగానదిలా పవిత్రమైంది. ఈ రామాయణం వేదాలతో సమానమైంది. ఇంతకీ ఈ పుణ్యకథ ఎవరిది? రామునిదా, సీతమ్మదా? వాల్మీకి మహర్షి ఈ రామాయణానికి 3 పేర్లు పెట్టారు. 1 రాముని అయనం, 2 సీతాచరితం, 3 పౌలస్త్య వధ. రాముని అయనం అంటే రామాయణం. ఈ రామాయణాన్ని చెప్పాలి అంటే రాముని అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది. సామాన్యులకు, అందులో నాబోటి వారికి సాహసమని చెప్పాలి. వాల్మీకి మహర్షి ఆశీర్వాదంతో, శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో, గురువుల దయను జోడించి ఈ నోట నా నోట పలికిస్తున్నారు. అందరికీ సాష్టాంగ నమస్కారములు చేసి ప్రారంభిస్తున్నాను. వినాలంటే కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. శ్రీరామచంద్రమూర్తి అంటే పుక్కిట పురాణంలోని కల్పిత వ్యక్తి కాదు, సామాన్య మానవుడు అంతకంటే కాదు. అలౌకిక విశ్వమంతటికీ పూర్ణ పురుషోత్తముడు. ఆయనే భగవంతుడు, ఆత్మలకే ఆత్మయైన పరమాత్మ. ప్రతి అణువులో, ప్రతి జీవి హృదయంలో నిండి ఉన్నాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నిటినీ సంపూర్ణంగా ఎరిగినవాడు. త్రికాలజ్ఞుడు. షడైశ్వర్యాలతో విలసిల్లుతూ ఉంటాడు. బలము, యశస్సు, సంపద, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అనేటటువంటి శ్రీరామచంద్రుడు సకల కళ్యాణ గుణములకు ఆలవాలమైనవాడు. భక్తులకు, యోగులకు, వైరాగులకు ఆయన లీలలను కీర్తించటంలో ఆనందం పొందేవారందరినీ జీవితాలకు గమ్యం ఆయనే, అంతిమ గమ్యం ఆయనే. శ్రీరామచంద్రుడు ఆధ్యాత్మిక జగత్తులోని తనదైన లోకంలో శాశ్వతంగా తన అర్ధాంగి అయిన సీతమ్మ, సోదరులైన లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, తన విఖ్యాత సేవకుడైన హనుమంతునితో అంటే ఆయన పరివార బృందంతో కలిసి తనలో తానే ఉంటాడు. ఆయనలో ఆయనగా ఇలాగ దర్శనమిస్తున్నాడు. ఏకాగ్ర దృష్టితో, అత్యంత భక్తితో దర్శిద్దాం. యుగ యుగాలుగా శ్రీరాముని చరిత్ర భక్తులకు ఆనందాన్ని, మనశ్శాంతిని ప్రసాదిస్తూ వచ్చింది. ఈనాటికి అందరం అనుభవిస్తూనే ఉన్నాం. ప్రసాదిస్తూనే ఉంది ఆ మనశ్శాంతిని. భగవంతుని దివ్య లీలలను గురించి చర్చించుకోవడం అనేది భారత ప్రజానీకానికి ఒక సత్సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఉన్నంతకాలం ప్రతి హిందువుకు రామాయణంలో వర్ణించిన అన్ని కథలు చాలా బాగా తెలిసినవే. భారత భూమిలో విఖ్యాతిగాంచిన పురాణత్రయం ఏమిటి అంటే రామాయణం,
భారతం, భాగవతం. బహుశా సులభగ్రాహ్యంగా ఉండటం వల్లనేమో ఈ కథాకథనం రమణీయంగా ఉండటం చేత సాంప్రదాయికంగా ఈ రామాయణం అందరి నోళ్లల్లోనూ గానమై నానుతూ ఉంది. ప్రతి పాత్ర కరుణా రసంతో నిండి ఉంటుంది. హృదయాన్ని కదిలించే విధంగా ఉంటుంది. రసవత్తరంగా ఉంటుంది. భక్తి తన్మయత్వాన్ని అనుభవించి తీరవలసిందే ప్రతి ఒక్క విన్న భక్తుడు. ఎవరైతే శ్రవణం చేశారో, ఎవరైతే పఠించారో అందరూ కూడా ఆ తన్మయత్వాన్ని అనుభవించి తీరవలసిందే. అటువంటిది రామాయణం. అందుకే ఇప్పటికీ పదిలంగా ఆది కావ్యంగా అందరి నోట, అందరి మనస్సులో భక్తి భావంతో నిండి ఉంది. రామాయణంలో వ్యక్తి ధర్మం ఉంటుంది, కుటుంబ ధర్మం ఉంటుంది, మిత్రధర్మం ఉంటుంది, సంఘధర్మం ఉంటుంది. ఈ ధర్మాలన్నిటినీ వంటబట్టించేటటువంటి సంగమమే శ్రీరాముని కథ. అభ్యుదయానికి, ఆదర్శానికి నిదర్శనమే శ్రీ సీతారామ కథ. నిజానికి ఎప్పటి త్రేతాయుగం అండి ఇది? ఎప్పటి త్రేతాయుగం నాటి కథ ఇది, ఇప్పటిది కాదు కదా. అయినా సరే దేశకాల పరిస్థితుల్లో ప్రజల్ని ప్రభావితం చేస్తూ వస్తున్నది అంటే మారుతున్న దేశకాల పరిస్థితులకు ఈ రామాయణం ఎంత అనుగుణంగా ఉన్నదో ఆలోచించండి. రామాయణాన్ని చదివి వినేవారందరికీ తన పాత్ర ఎలా ఉండాలో ఆలోచింపచేస్తుంది. జిజ్ఞాసులు తరిచి తరిచి చూస్తారు. దీనిలో ఎన్నో విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు, పరామర్శలు చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఎందుకు విమర్శలు అంటే, రాముడిని ఎవరైనా ఒక్క మాట అన్నా సరే ఒప్పుకోలేకుండా ఆ విమర్శలు చేసి వాటి సమాధానాలు, సూక్ష్మతలు పొందడానికే. రాముడంటే అత్యంత భక్తి, అమితమైన ప్రేమ, ఈ రెండు ఉన్నాయి. కృష్ణుణ్ణి దొంగవాడు అని అంటే ఆనందం. రాముడిని చిన్న మాట పొరపాటుగా మాట్లాడినా ఏ హిందువు ఒప్పుకోడు. రాముడు = ధర్మం. రాముని విగ్రహము అంటేనే ధర్మం అనేటటువంటి ఉన్నతమైనది మనస్సులో నిలబడిపోయింది. ఇదందరికీ అనుభవంలో తెలిసిన విషయం. రాముని కథ పవిత్రమైంది, పాపాలను హరించి వేస్తుంది. ఓ కళ్యాణ రామా, నీ చరితామృతాన్ని, నీ నామ పీయూషాన్ని కడుపార గ్రోలుతాను తండ్రి. ఓ దశరథ రామ, నీ నామ సుధను, నీ కథామృతాన్ని వినాలనుకున్న, అనుభవించాలనుకున్న వారి సత్సాంగత్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి. భక్తుల, జ్ఞానుల, యోగుల చరణధూళినై ఉంటాను. వారి అనుగ్రహాన్ని నాకు, ఆ సత్సంగాన్ని, వారి ఆశీర్వాదాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని ప్రార్థన చేసి బాలకాండను మొదలు పెడుతున్నాను. అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అనే మహర్షి ఉండేవాడు. అతడు భగవంతుని దివ్య లీలల గురించి చర్చించటంలో ఆనంద పరవశుడవుతూ ఉండేవాడు. ఒకసారి వాల్మీకి కృష్ణ చైతన్యామృతాన్ని ఒక శిష్య బృందానికి వివరిస్తూ ఉన్నాడు. పూర్ణ పురుషోత్తమ భగవానుని దివ్య లీలలను స్తుతిస్తూ ఆధ్యాత్మిక లోకంలో, భౌతిక లోకంలో నిరంతరం సంచరించేటటువంటి శ్రీ నారద మహర్షి సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు. నారదుణ్ణి చూడగానే వాల్మీకి, ఆయన శిష్యులు సగౌరవంగా లేచి సాష్టాంగ దండ ప్రణామాల్ని అర్పించారు. ఆ తర్వాత వాళ్ళు శ్రీ నారదుణ్ణి సాంప్రదాయానుసారం ఉచితాసనంపై కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి కుశల ప్రశ్నలు వేశారు. ఆ పైన వాల్మీకి నారదుడితోటి
తత్వవేత్తలలో అగ్రగణ్యుడైన ఓ మహర్షి, ప్రస్తుతం ఈ భూలోకంలో సకల సద్గుణాలతో సంపూర్ణంగా శోభిల్లుతున్న వాళ్ళు ఎవరు? అందరిలో అత్యంత ఘనుడెవ్వడు? విద్వాంసుడు, శక్తిమంతుడు, బుద్ధిమంతుడు, సత్యవ్రతుడు, కృతజ్ఞుడైన వాడు ఎవరు? నిష్కళంకమైన సౌశీల్యం కలిగి ఉండి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థంగా పాటుపడుతున్న వాళ్ళు ఎవరు? తనకు సాటి లేనివాడు, ప్రజ్ఞానిధి, అత్యంత సౌందర్యమయ రూపంతో విరాజిల్లేవాడు ఎవరు? క్రోధానికి కానీ అసూయకు కానీ ఎన్నడూ లోబడని వాడెవడు? ఆగ్రహించినప్పుడు దేవతలకు కూడా సైతం వెన్నులో వణికి పుట్టించే వాళ్ళు ఎవరు? ముల్లోకాలలో ఎవరికైనా సరే రక్షణ కల్పించగల పరాక్రమశాలి ఎవరు? లక్ష్మీదేవి చేత సకల ఆశీస్సులను పొందిన వాళ్ళెవరు? ఓ మహర్షి, ఈ నా ప్రశ్నలకు సవివరంగా బదులు చెప్పవలసింది అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నించాడు. ముల్లోకాల విషయ పరిజ్ఞానం నారద మహర్షికి పూర్ణంగా ఉంది. అందుకనే ఆ మహర్షి ఇలా జవాబిచ్చాడు. ఓ ఋషివరేణ్యా, ఇక్ష్వాకు రాజవంశంలో దశరథ మహారాజు తనయుడిగా ఆవిర్భవించిన రాముడు అనేటటువంటి రాజపుంగవుడు ఉన్నాడయ్యా. అతడు సకల దివ్య లక్షణ సంశోభితుడు, సకల ఐశ్వర్యాలతో కూడుకున్నటువంటి వాడు, తన ఇంద్రియాలపై సంపూర్ణమైన నిగ్రహం కలిగినటువంటి వాడు ఆయన. అపరిమితమైన శక్తులకు అధిపతి అయినవాడు ఆయన. రాముడు అంటే ఆజానుబాహుడు. ఆయన కంఠంపై శంఖంపై ఉన్నట్లుగా 3 మంగళ రేఖలున్నాయి. ఆయన మహాభుజుడు. విశాలమైన వక్షస్థలం, అందంగా తీర్చిదిద్దినట్లున్న శిరస్సు, ప్రసన్నమైన ముఖం, దృఢమైన దవడలు, పుష్టిగా గూఢంగా ఉన్నటువంటి సంధి ఎముకలు గలవాడు. ఆయన విశాల నేత్రుడు, ఠీవి అయిన విగ్రహం, చక్కని రూపుదిద్దుకున్న సౌష్ఠవమైన అవయవాలు కలిగినటువంటి వాడు. ఆయన దేహం సుఖవర్ణంతో గొప్ప తేజస్సు కలిగి ఉంటుంది. ఎవరైనా ఆయన మేధస్సుని అర్థం చేసుకోలేరు. లోతు తరచి చూడటానికి సాధ్యం కాని మేధస్సు కలిగినవాడు. గంభీరమైన వర్తనం కలిగినటువంటి వాడు. అద్భుతమైన కంఠస్వరం, వక్తృత్వ శక్తి కలిగినటువంటి వాడు. శ్రీరాముణ్ణి నారద మహర్షి వర్ణిస్తున్నాడు. మనకు కళ్ళకు కట్టినట్లుగా ఆయన్ని దర్శించుకుంటూ ఆ వర్ణనని అర్థం చేసుకుంటూ అనుభవిస్తూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరాముడు అత్యంత విశుద్ధమైన సౌశీల్యం కలిగినటువంటి వాడు. సత్యమైన ధర్మాన్ని అనుష్ఠించేవాడు. ఆత్మ సాక్షాత్కారంలో సంపూర్ణుడు. వర్ణాశ్రమ ధర్మాలను సముద్ధరిస్తున్నటువంటి వాడు. నిజానికి సకల విశ్వానికి ఆధారం శ్రీరామచంద్రమూర్తి. సకల శత్రువులను సంహరించేటటువంటి వాడు. తనకు సంపూర్ణ శరణాగతి పొందిన వారికి ఏకైక ఆశ్రయం అతడే. శ్రీరాముడు వేదాలను క్షుణ్ణంగా ఎరిగినవాడు. అంతేగాక సకల విధ ఆయుధాలను ప్రయోగించటంలోనూ దిట్ట అయినవాడు. పట్టిన పట్టు విడువనివాడు. అసాధారణ ధారణాశక్తి గల మేధావి. నిజానికి అతని పాండిత్యం పరిమితులు ఎరుగనిది. అతడు వివేకవంతుడు, దయార్ద్ర హృదయుడు, యుద్ధరంగంలో మేటి వీరుడు. అతడు సకల ప్రాణులకు ప్రీతిపాత్రుడు. మిత్రులకు శత్రువులకు కూడా సమదృష్టితో చూచేటటువంటి నిష్పక్షపాతి. సముద్రం వలె గంభీరమైనవాడు. చూడండి, రాముని గుణగణాలు, రాముని రూపురేఖలు,
రాముని సౌందర్యం వింటూ ఉన్నా, చూస్తూ ఉన్నా, మనస్సులో ఆలోచిస్తూ ఉన్నా, హృదయంలో అనుభవిస్తూ ఉన్నా భక్తి తన్మయత్వంతో తరించిపోతుంది మనస్సు. ఆయన ఎటువంటి వాడు? ఇంకా ధైర్యంలో హిమాలయం వంటివాడు, శక్తిలో విష్ణువు వంటివాడు, అందంలో చంద్రుని వంటివాడు, ఓర్పులో భూదేవిని పోలినవాడు, కోపంలో ప్రళయకాలంలో చెలరేగి అగ్ని లాంటివాడు, సంపదలలో కుబేరుని వంటివాడు, భక్తి శ్రద్ధలలో ధర్మాది దేవత ఆయనే. ఆ పైన నారదుడు శ్రీరామచంద్రుడి లీలా విశేషాలను వాల్మీకి సంక్షిప్తంగా వర్ణించి చెప్పాడు. ఈ శ్రీరాముడే ఈనాడు తన ప్రజలందరినీ అత్యంత నీతివంతంగా, ఆదర్శవంతంగా పరిపాలిస్తూ ఉన్నాడు అంటూ చెప్పి ముగించాడు. శ్రీరాముడి పరిపాలనలో ఏ ఒక్కరూ కూడా వ్యాధి లేదా మనోవ్యధ బారిన పడలేదు. ఎవ్వరికి ఏ బాధ ఉండేది కాదు. రామరాజ్యంలో దొంగల భయం లేదు, కరువు కాటకాలు రావు, ఆకలి బాధలు పొందరు, అందరూ సుఖ సంపదలతో తులతూగుతూ ఉంటారు అని చెప్పాడు. పట్టణంలో, గ్రామంలో ధాన్యం, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉంటాయి. నిజానికి రామరాజ్యంలోని ప్రజలు సత్యయుగంలో వలె పవిత్ర జీవనం గడుపుతూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. వరదలు, భూకంపాలు, కరువుల వంటి ప్రకృతి బీభత్సాలు ఎప్పుడూ వాటిల్లవు. స్త్రీలంతా పతివ్రతలుగా ఉంటారు. ఏ స్త్రీకి కానీ ఎన్నడూ వైధవ్యం అనేది ప్రాప్తించదు. ఇలాగా శ్రీరామచంద్రుడు ఈ భూమిని 11,000 సంవత్సరాలు పాలించిన మీదట తన పరంధామానికి, వైకుంఠానికి చేరుకున్నాడు. ముల్లోకాలకు శ్రేయస్సు కూర్చటానికై వాల్మీకి ముని యొక్క సందేహాలను తీర్చాడు నారద మహర్షి. యథాప్రకారం శ్రీమన్నారాయణుడి లీలలను కీర్తిస్తూ ప్రచారం చేయటానికై తిరిగి తన యాత్ర ప్రారంభించాడు. ఇక్కడ చెప్పడం పూర్తి చేసి రాముడిని వర్ణించి మళ్ళీ తిరిగి నారాయణుడి లీలలను కీర్తిస్తూ వెళ్ళిపోయాడు. తదుపరి వాల్మీకి ముని తన శిష్యుడైన భరద్వాజుని వెంటబెట్టుకొని తమసా నదీ తీరానికి ప్రయాణమై వెళ్ళాడు. అరణ్యంలో నదీ తీరాన వాల్మీకి శ్రీ నారదుడు పలికినటువంటి పలుకులను గురించి ధ్యానిస్తూ ఉన్నాడు. అంటే రాముని గురించి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆయన హృదయంలో అనుభవిస్తూ ధ్యానిస్తూ కూర్చున్నాడు. అక్కడ కూర్చొని ఉన్న వాల్మీకి ఒక చెట్టు కొమ్మపై క్రౌంచ పక్షుల జంట ఒకటి మైథునంలో ఆనందంగా పాడుకుంటూ కనిపించాయి. సరిగ్గా అప్పుడే ఒక దుర్బుద్ధి గల నిషాద జాతికి చెందినటువంటి వేటగాడు తాను దాగి ఉన్న చోటు నుండి యువతలకు వచ్చి ఒక బాణాన్ని వదలటంతో అది ఆ జంటలోని మగపక్షి దేహంలోకి దిగబడింది. ఆ బాణం అది బాధతో అరుస్తూ నేల కొరిగిపోయింది. తనతో సుఖిస్తున్న మగపక్షి అలా నేల మీద రక్తపు మడుగులో గిలగిల్లాటం చూసిన ఆడపక్షి ఒక్కసారిగా ఇంద్రియానందపు శిఖరముల నుండి నిరాశ అనే అగాధంలోకి ఆర్తనాదాలు చేస్తూ పడిపోయింది. ఈ విషాద సంఘటనను చూసినటువంటి వాల్మీకి హృదయం కారుణ్య భావోద్వేగానికి లోనైంది. నిషాదుని క్రూర చర్యను అత్యంత పాపాత్మకంగా భావించినటువంటి వాల్మీకి బాగా కోపం వచ్చేసింది. వాల్మీకి ఆగ్రహోదగ్రుడయ్యాడు. మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధీ కామమోహితం అని, ఓరి పక్షులను వధించే నిషాదుడా, తన ఆడపక్షితో క్రీడిస్తున్న ఏ పాపమెరుగని అమాయకమైన మగపక్షిని నిర్దయగా వధించావు కదా, అట్లాంటి పాపానికి గాను నీవు చిరకాలం మనశ్శాంతిని కోల్పోయి అలమటించదవుగాక అంటూ శపించేశాడు.
అయితే ఈ శాపవచనాలను పలికిన వెంటనే వాల్మీకి తన కోపాన్ని కట్టడి చేసుకోలేకపోయానే, అయ్యో ఇంత మాత్రానికే ఇంత కోపం వచ్చేసిందే అని సిగ్గుపడి బాధపడ్డాడు. అన్ని జీవులు కూడా భౌతికమైనటువంటి ప్రకృతి యొక్క ప్రభావానికి లోనై వివశులై వ్యవహరిస్తాయన్న విషయం తన వంటి విఘ్నుడికి నిజానికి తెలియందేమీ కాదు. వేటగాడి మీద అలా తాను ప్రతీకార బుద్ధిని ప్రదర్శించినందుకు ఆయన మనస్సులో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. వాడి పని వాడు చేశాడు, వాడు నిషాదుడు, వాడికి వృత్తి అది అని అనుకోలేకపోతున్నానే, ఎందుకు ఇలా కోప్పడ్డాను అని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అదే సమయంలో తన నోటి నుండి వచ్చినటువంటి శాపవచనంలో ఏదో విచిత్రమైన ఛందోగతి ఉన్నందుకు వాల్మీకి ఆశ్చర్యపోయాడు. నిజానికి ఆ శాపవచనం తాను శ్రీ నారదునితో సమావేశమైనది మొదలుగా ధ్యానిస్తున్న దాని యొక్క ప్రధాన భావాత్మక వ్యక్తీకరణ అనేది అర్థమైంది. అంటే శ్రీరాముని గురించి మనస్సులో అనుభవిస్తూ ఉండగా వచ్చినటువంటి ఆ శాపవచనం, దానిలో కూడా ఒక భావన కనపడుతూ ఉంది. దాంతో వాల్మీకి తన శిష్యుడైనటువంటి భరద్వాజుని వైపు తిరిగి, నా శోకంలో నుండి ఒక్కొక్కటి 8 మాత్రలు గల 4 పంక్తులు వచ్చాయి, శోకంలో నుండే ఒక అద్భుతమైన శ్లోకం ఆవిర్భవించింది అన్నాడు. ఎందుకంటే కారుణ్యం అనేది లేకపోతే యథార్థమైన కావ్య వ్యక్తీకరణ అనేది సంభవించదు. అందుకే లోపల ఒక కరుణ కలగాలి, ఒక వైరాగ్య భావన ఉండాలి, భగవంతుని మీద భక్తి తత్పరత పెరగాలి. అప్పుడు ఆ వ్యాఖ్యానం అనేది చక్కగా వస్తుంది. అదే జరిగింది వాల్మీకి. తరువాత వాల్మీకి మహర్షి తమసా నదిలో స్నానం చేశాడు. భరద్వాజునితో కలిసి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అయితే నిషాదుడిని శపిస్తూ తాను పలికిన శ్లోకాన్ని మాత్రం మననం చేస్తూనే ఉన్నాడు. అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు విశ్వాంతరాళంలోని అత్యున్నతమైన తన లోకం నుండి దిగి రావడం వాల్మీకి గమనించాడు. సంభ్రమాశ్చర్యాలతో కూడిన ఆనందంతో విశ్వంలోని ఆ అగ్రగణ్యుడైన బ్రహ్మను స్వాగతించటానికై లేచి నిలబడ్డాడు. అలా తన ముందు ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడికి వాల్మీకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయనను విశేష శ్రద్ధాభక్తులతో పూజించాడు. అంతటా అందరి హృదయగత భావాలను తెలుసుకున్నటువంటి వాడే విశ్వపితామహుడైన బ్రహ్మదేవుడు ఆయనతో, ఋషివరేణ్య, నిషాదుడైన వేటగాడిని అనవసరంగా శపించానంటూ మదనపడటం ఆపేసేయ్యా. నిజానికి కోపంతో పలికినట్లు అనిపించిన ఆ మాటలు నా పలుకులే. నీవు సాధించవలసి ఉన్న ఒక మహాకార్యానికి నీకు ప్రేరణ ఇవ్వడానికి నీ నోటి ద్వారా ఆ మాటలు నేనే పలికించాను. ఈ జగత్తు యొక్క పరమ కళ్యాణం కోసం ఉద్దేశించిన గొప్ప దివ్య లీలలతో కూడిన శ్రీరామచంద్రుని జీవన చరిత్ర కావ్య రూపంలో నీవు రచించవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. అందుకని ఒక ప్రియమైన వాల్మీకి, ఈ విషయంలో నీవు ఆందోళన పడవలసిన కారణమేమీ లేదు. ఎందుకంటే నీకు తెలియని విషయాలన్నీ నా ఆశీర్వాద బలంతో నీ హృదయంలో స్పష్టంగా వెల్లడవుతాయి. అలా నా అనుగ్రహంతో నీవు రామాయణాన్ని దోషరహితంగా వర్ణించగలుగుతావు అని చెప్పాడు. వాల్మీకి ఈ ఆశీస్సును ప్రసాదించిన బ్రహ్మదేవుడు తనను చూస్తున్న వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ హంసవాహనంపై తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు. వాల్మీకి బ్రహ్మ సూచించిన విధంగా శ్రీరామచంద్రుని లీలలను తెలుసుకునేందుకై ధ్యానంలో కూర్చుకున్నాడు. ఆ తరువాత ధ్యానంలో నిమగ్నమైన వాల్మీకి రాముని అవతారం, రాముని లీలలు అన్నీ స్పష్టంగా గోచరమవుతాయి. దాన్ని మరలా తెలుసుకుందాం. జై శ్రీరామ్.